విశ్వ కళ్యాణంలో భాగంగా మరి ఇప్పటిదాకా మన మేడం చెప్పినట్టు ఒక శక్తి క్షేత్రాన్ని మరి భూమి మీదకి దించినటువంటి దంపతులిద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పిరమిడ్ నిర్మాణం అనేది మన పిఎస్ఎస్ఎంలో మెయిన్ విభాగం. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే మరి పిరమిడ్కు మూలం కాబట్టి మనం ఆ పిరమిడ్ నిర్మాణాన్ని మరి నిర్మించినటివి మరి దంపతులిద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మరి బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా మంచి ఎండలో ర్యాలీ చేసిన మీరు, మంచి ఎండలో ర్యాలీ కాబట్టి ఎండని ఏమాత్రము లెక్క చేయకుండా మరి బ్రహ్మాండంగా పత్రిజీ ఆశయాన్ని ముంగటికి తీసుకుపోతూ మరి ఆయన లక్ష్యమే మన లక్ష్యంగా ఎంచుకున్నాం ఈరోజు. మరి పత్రిజీ సార్ ఏదైతే మనకు సూచించిండో ఆ మార్గమే మన మార్గంగా భావించి ఆయన లక్ష్యమే మన లక్ష్యంగా ఎంచుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసి మరి విజయవంతం చేసి ఈరోజు మరి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే పత్రిజీ చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఈరోజు ఇన్ని లక్షల మందికి ఆత్మజ్ఞానాన్ని బోధించి ఈరోజు మనము శ్రీకృష్ణుడి గురించి, బ్రహ్మంగారి గురించి, సాయిబాబా గురించి, యోగి వేమన గురించి మరి మాట్లాడుతున్నామంటే అంత అద్భుతమైన జ్ఞానము మనం తీసుకున్నాం కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నాం. కాబట్టి మరొక్కసారి మనందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరిగా నేను ఏంటంటే సార్ గురించి ఒక పాట పాడి క్లోజ్ చేస్తాను. ఎందుకంటే స్టోరీ అనేది నాది పెద్ద స్టోరీ, లైఫ్ స్టోరీ. ఆ స్టోరీ చెప్పలేను ఎందుకంటే ఒక మహాభారతం లాగుంటుంది. చిన్నగా చెప్తాను. నేను ఒక ఆధ్యాత్మికంగా నేను చిన్నప్పుడే 20 సంవత్సరాల నుంచే మరణం తర్వాత ఏమిటి అనే ఒక ప్రశ్న నా లోపల మొదలై ఆ తర్వాత ఆ ప్రశ్న నన్ను దారి తప్పించింది. అటు నక్సలైట్ ఉద్యమాలకు వెళ్ళిపోయినా. ఒక 5 సంవత్సరాలు ఒక తుపాకీ మోసి మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉండి తర్వాత 2000 సంవత్సరంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి తర్వాత ఒక సర్పంచ్గా ఒక 5 సంవత్సరాలు ఒక సర్పంచ్గా సేవ చేసి తర్వాత తెలంగాణ ఉద్యమం, తెలుసుగా తెలంగాణ ఉద్యమం, రాజిగవరే రైలపురము, రాజిగవరే ఓరుగల్లు, రాజిగవరే కరీంనగరు, రాజిగవరే సిద్దిపేట, రాజిగా పుడితెవకడి సస్తే రెండు, రాజిగవరే రాజిగా ఎత్తుర తెలంగాణ జెండా, రాజిగవరే రాజిగా గజ్జలు గజ్జాలు 2 గజ్జలు రాజన్న, సేను వాయ సెలక వాయ గజ్జలు రాజన్న, నీళ్ళు వాయ నిధులు వాయ గజ్జలు రాజన్న. ఇది తెలంగాణ ఉద్యమం. 14 ఏళ్ళు గోషి గొంగడేసుకొని ధూమ్ధామ్ పేరుతోటి ప్రతిరోజు ఆ ఉద్యమంలో పనిచేసి 14 సంవత్సరాలు చివరి దశకు వచ్చింది తెలంగాణ ఉద్యమం. ఆ దశలో నాకు పరశురాములు అనే వ్యక్తి మరి ధ్యానాన్ని పరిచయం చేసి నా జీవితం ఏందో నాకు అర్థమయ్యే విధంగా మరి బ్రహ్మర్షి పత్రిజీ దగ్గర పోయిన తర్వాత అసలైన జీవితం ఏంటి అనేది నాకు అర్థమైంది. ఏమిటి నేను చేయాల్సిన పని అంటే ఉద్యమం కాదు నువ్వు చేయాల్సింది, ఆ ఉద్యమం కాదు అసలైన ఉద్యమం ఇది అని చెప్పి మరి శాఖాహార ర్యాలీలో పాటలు పాడుతూ మరి ఈ ఉద్యమాన్ని నాకు గుర్తించి మరి జీవితం అంటే అర్థమైపోయింది నాకు. ఎందుకంటే ధ్యానం చేయకముందు నా జీవితం ఏంది, పొద్దుగల్ల దాగినానే సారవొట్టు, కోడి పుంజు నాకు కోసి పెట్టు, సారమనదిరా సరుకారు మనదిరా, తాగుదామురో తాగి ఊగుదామురో. ఇట్లుండే 14 ఏళ్ళు రాముడు అరణ్యవాసం పోయినట్టు 14 ఏళ్ళు ఏ రోజు కూడా నేను మందు లేని రోజు లేదు, తాగని రోజు లేదు, తినని రోజు లేదు. అలాంటిది మరి పత్రిజీ సార్ పరిచయమైన ఇవాళ నా జీవితం ఏంది రోడ్డు మీద, ఇతర జీవులను వదిలించి కమ్మగా నీ కడుపు నింపి, నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా, ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా, నీ కఠిన హృదయపులోకి కరుణన్నది రానే రాదా, మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి, ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి, మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ఈరోజు మరి ఈ పాట పాడుతున్నా అంటే అది పత్రిజీ సార్ భిక్షనే. ఈరోజు అక్కడ ఒక ఎస్ఐ కూర్చున్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్, ఆయన ప్రభుత్వ ఉద్యోగి. నక్సలైట్ ఎక్కడుంటే అక్కడ దొరకబడి చెప్పాలి. మరి ఆ నక్సలైట్ ఇలా పోలీసు ఒక ఉద్యోగి ఇద్దరే ఒక వేదిక మీద కూర్చునంటే దానికి పత్రిజే కదా.
అంటే ఒక మనిషిని కాదు ఎవరినైనా మార్చినటువంటి గొప్పది ధ్యానం. కాబట్టి మరి ఆయన గురించి ఒక పాట పాడుకుందాం, ఓకేనా? పత్రిజీ అంటే పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం. పత్రిజీ అంటే మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిసిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మా పత్రిజీ అంటే నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులని పంచభక్ష పరమానంగా రగించి నులక మంచంపై నా శోలాపూరు చెద్దరుపై ఆజిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ. ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని ఆత్మీయంగా లుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ. పత్రిజీ అంటే చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మా. పత్రిజీ అంటే ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి. ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఎంతో మందిని లక్షలాది మందిని ధ్యానులుగా తీర్చిదిద్ది ఆత్మజ్ఞానాన్ని బోధించి ఆత్మ చైతన్యం చేసి ఈరోజు మన గణేష్ గారు ఒక సంగీత విద్వాంసుని తయారు చేసిన ఎంత గొప్ప మహానుభావుడు. సంగీతం అంటే అసలు తెరవని వాళ్ళం, సంగీతం అంటే నాలెడ్జ్ లేని వాళ్ళం, అసలు ఆ జీవితానికి సంబంధం లేని వాళ్ళం. ఈరోజు మరి ఇంతమందికి మరి ధ్యానంలో కూర్చున్న ఒక సంగీతాన్ని ఇస్తూ ఉన్నామంటే మరి ఎంతమందిని ఆయన మార్చిండి ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆయన అడుగుజాడలు నడుద్దాం. మనం ఇలాగే ఎన్ని ఎండలు కొట్టినా ఎన్ని వానలు కొట్టినా సంబంధం లేకుండా పత్రి సార్ ఆశయాన్ని మనం ముందుకు తీసుకుని పోదాం. థ్యాంక్ యూ. మరి ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. గోపరాజు గారికి గట్టిగా మళ్ళీ ఒక్కసారి క్లాప్స్ కొట్టుకుందాం. మళ్ళొకసారి ర్యాలీ చేసి దమ్మపేటలో మళ్ళా
భూపతిరావు గారిది మళ్ళీ సందేశాలు తీసుకుందాం. ఆయన సందేశం ఒక 10 నిమిషాలు పావు గంట ఇచ్చేది కాదు, ఒక 1 డే క్లాస్. అది నక్సలైట్ ఉద్యమం గురించి, జీవితాన్ని గురించి చెప్తారు. మరొక మాస్టర్ గారు మరి గణేష్ గారి యొక్క సందేశాన్ని తీసుకుందాం. మరి ఇంతకుముందు మనకి పత్రిజీ గారు ఉండగా ఫ్లూట్తోనే అందరూ ఇలా కూర్చోబెట్టి ఫ్లూటు పెట్టి మనకి సంగీతాన్ని వినిపించేవాళ్ళు. ఆ లోటుని ఇప్పుడు మరి గణేష్ గారి ద్వారా మనం పూర్తి చేసుకుంటున్నాం. మరి పత్రికారి ప్రతిరూపమే ఈరోజు మనకి గణేష్ గారు. వారి యొక్క సందేశాన్ని తీసుకుందాం. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. ఓకే మై డియర్ మాస్టర్స్, ఈరోజు చాలా అద్భుతమైన రోజు. గట్టిగా చెప్పలేకూడదాం ఈ రోజుకి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటే ఇది ఏ సాంప్రదాయానికి చెందింది గురువుగారు అని అడిగితే పత్రిజీ చెప్పిన మాట ఏంటంటే ఇది నేర్చుకునే సాంప్రదాయానికి చెందింది అన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఏ సాంప్రదాయానికి చెందింది సార్ అని అడిగితే ఇది నేర్చుకునే సాంప్రదాయానికి చెందింది అన్నారు. ఇక్కడ నిరంతరం నేర్చుకుంటూ ఉంటుంది. ఈరోజు ఎంత బాగుందో చూడండి. ఇవాళ పత్రిజీ నా ముందు కనిపించే అందరూ కూడా జగద్గురువులు అన్నారు. ఆయన నా ముందు ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏమన్నారు? జగద్గురువులు. ఒక జగద్గురువు నీకు కనిపించేవాడిని జగద్గురువు అన్నాడంటే నువ్వు ఎలా ఉండాలి? నీ మాట ఎలా ఉండాలి? నీ చేష్ట ఎలా ఉండాలి? నీ శ్రవణం ఎలా ఉండాలి? నీ రెస్పాన్సిబిలిటీ యూనివర్స్ పట్ల ఎలా ఉండాలి? ఇవన్నీ ఎప్పటికప్పుడు గ్రహించుకుంటూ ఉండాలి. ఇవాళ మేడం గారు చాలా అద్భుతంగా చెప్పారు పిరమిడ్ గురించి. చాలా విషయాలు నాకు కూడా తెలియదు, ఈరోజు నేర్చుకున్నాను మేడం గారి దగ్గర. గట్టిగా చెప్పకూడదాం. మన సున్నలత మేడం గ్రేట్ మాస్టర్. ఇవాళ ఇవి రాసిన పుస్తకాలు కూడా ఎన్నో ఇంగ్లీష్లో, నాకు ఇంగ్లీష్ రాదు. అలాంటి ఇంగ్లీష్ రాని నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆ మేడం తర్జుమా చేసినటువంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి మన గ్రంథాలు. ఆ గ్రంథాలన్నీ కూడా ఎంతోమంది నిగో నాలాంటి వైకమేకానికి ఈరోజు వెళ్తారంటే ఆ పుస్తకాలే కారణం. జ్ఞానం చెప్పకూడదు సున్నలత మేడం గారికి. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మతవాదానం జ్ఞాన విహీనం సర్వమతేన ముక్తిం భజితన జన్మసతేన అనుంది జగద్గురు ఆదిశంకరాచార్య చెప్పారు. ఇది కురుతే గంగా సాగర గమనం. నువ్వు ఎన్ని గంగాసారాలకు వెళ్ళు, ఎన్ని దానాలు చెయ్యి, ఎన్ని ధర్మాలు చెయ్యి, ఏమైనా చెయ్యి, కానీ జ్ఞానము అనేది నీకు రాకపోతే, అందుకు జరగకపోతే, ఏది మాట్లాడుతున్నావు అది నీకు తెలియకపోతే, దాని పట్ల నీకు స్పృహ లేకపోతే అది సున్నా. ఇప్పుడు ఒకసారి ఏమైందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2-3 నిమిషాలు క్లోజ్ చేస్తాను. మీ అందరికీ త్రైలింగ స్వామి తెలుసండి? త్రైలింగ స్వామి అని పేరు అన్నారు ఎప్పుడైనా? త్రైలింగ స్వామి కాశీలో ఉండేవారు. ఆయన విజయనగరంలో సమీపాన్ని ఉండేవారు. అక్కడి నుంచి కాశీ వెళ్ళిపోయి ఆయన ఉన్నారు. 300 సంవత్సరాలు ఉన్నారు ఫిజికల్ బాడీతో. చాలా గొప్ప యోగేశ్వరుడు, గొప్ప తత్వవేత్త, మహానుభావుడు. ఆయన దగ్గరికి చాలామంది మాస్టర్స్ వస్తూ వెళ్తూ ఉండేవారు. ఒకసారి ఏమైందంటే ఆయన ఒకేసారి ఏకకాలంలో 2-3 చోట్ల కనిపించేవాడు అనమాట. అంటే అన్ని సిద్ధులు ఉన్నాయి ఆయనకి, అపారమైన సిద్ధులు ఉన్న మహానుభావుడు ఆయన. ఒకసారి ఆయన ఒక గంగా ఘాట్లో అక్కడ ఒక మహారాజు, అప్పట్లో ఒక రాజు వస్తున్నాడు అనమాట. వస్తుంటే ఈయన నీటిలో ఇలా ఉండి వచ్చేస్తున్నాడు. మామూలుగా పద్మాసంలో కూర్చొని చూస్తున్నాడు. ఎవరైనా ఇంత గొప్పగా ఉన్నాడు, నీటిలో ఎలా వచ్చేస్తారంటే ఆయన త్రైలింగ స్వామి అండి, ఆయనకి చాలా సంవత్సరాలు చాలా గొప్పవాడు. ఆయన గురించి చాలా గొప్ప చెప్తుంటే అలాంటి వాడు నేను కలవాలి కదా, ఆయన నేను కలవాలి కదా అని అనుకునే లోపే ఈయన చాలా సెకండ్స్ టైమ్స్లో వచ్చేసి ఆయన పడవలో కూర్చున్నాడు మన త్రైలింగ స్వామి. కూర్చుంటే ఆయన చూసి, స్వామీజీ నమస్కారం, మీలాంటి వాళ్ళు కలిస్తే నాకు ఏదైనా చెప్తారని మేము దగ్గర రావాలనుకున్నా, మీరే వచ్చారు నా దగ్గరికి, మరి ఏదైనా చెప్పండి అనే లోపు ఆయన దగ్గర ఒక తల్వార్ ఉంది. మహారాజు దగ్గర కత్తులు ఉంటాయి, కత్తి తల్వార్. అలాంటి తల్వార్ ఎక్కడా ఉండదన్నమాట, ఎక్కడా లేదు ఆ రాజ్యంలోనే. అంత గొప్ప తల్వార్ అది. తీసి నదిలో పడేసాడు త్రైలింగ స్వామి, ఏం మాట్లాడలేదు. ఆయనకి చాలా కోపం వచ్చేసింది ఆ మహారాజుకి. ఇలాంటి తలవారు ఎక్కడ దొరకదు నాకు, నువ్వేందా పిచ్చివాళ్ళు, నువ్వు గొప్పవాళ్ళు కూడా చాలా పిచ్చివాళ్ళ ఉన్నావు, కత్తి తీసి పడేసావు నదిలోకి అని బండబూతులు తిడుతున్నాడు ఆయన్ని. తిడుతుంటే ఇంకా కొట్టేంత పని చేస్తే అంత అలాగ అయిపోయాడు రాజంత కోపం వచ్చింది. కానీ అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆయన చాలా మహిమవాడు కదా, ఇలా అన్నాడు. ఇలా అంటే పెద్ద చెయ్యి అలా వచ్చి ఆ గంగలోకి చెయ్యి వెళ్ళి ఆ కత్తి ఇలా తీసాడు. తీస్తే 2 వచ్చినాయి సేమ్ అలాంటి తలవార్లు. 2 తలవార్లు తీసాడు త్రైలింగ స్వామి. తీస్తే ఇక తీసుకో, నీ తలవారు ఏదో పోయిందని ఏడుస్తున్నా కదా తీసుకో అన్నాడు. 2 సేమ్ ఒకలాగానే ఉన్నాయి. ఆ రాజు తీసుకోవడానికి 2 ఒకలా ఉన్నాయి, ఏది తీసుకోవాలో తెలియట్లేదు. తీసుకోవయ్యా, నీ తలవారు నాది అన్నాక తీసుకో, నీది తెలియట్లేదు వాడికి, తెలియట్లేదు అన్నాడు. చూడు, నాది అని ఇందాక నుంచి కొట్టుకుంటున్నా కదా, నీదేదో నీకే తెలియట్లేదు, ఇంకేదో నీది ఇక్కడ, నీదేదో నీకు తెలియకుండా నువ్వు ఏం చేస్తావు దీన్ని తీసుకెళ్ళి, నీ వస్తువే నీకు తెలియట్లేదు. ఇప్పుడు మాట్లాడేది ఏదైతే మాట్లాడుతున్నామో అది నీకు తెలియకుండా మాట్లాడుతున్నామంటే అది నువ్వు ఎలా మాట్లాడచ్చు మనం ఎప్పుడప్పుడు గ్రహించుకోవాలి. గ్రహింపు
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటే గ్రహింపుకి పరాకాష్ట, గ్రహించాలి. రూఢమైన స్వస్వప్రవధారణే చేడపీడలము చిత్తమందు మరులు కొన్నిండి అమౌలు చల్లార్చంస కాళికాంపంస కాళికాంబ అన్నాడు వీరభేంద్రేంద్ర స్వామి వారు. గ్రహింపు కావాలి, ఇక్కడ ఎప్పటికప్పుడు గ్రహింపు కావాలి. ఎంత నేర్చుకున్నా ఇంకా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి మై డియర్ మాస్టర్స్ అండ్ ఫ్రెండ్స్. ఒకసారి ఒక సముద్రం నుంచి వచ్చింది ఒక చేప కొట్టుకుంటూ వరదల్లో ఒక నూయిలో పడింది. పడితే ఆ నూతులో ఏముంటాయి? కప్పలు ఉంటాయి. ఆ కప్ప చేపలు అడిగింది, మీది ఏ ఊరు అని అడిగింది. మాది మహాసాగరం అంది. ఇవి మహాసాగరమా? ఎలా ఉంటుంది మీ మహాసాగరం అంటే? అది చెప్పలేము, మహాసాగరాన్ని వర్ణించడానికి మాట్లాడలేవు, అది పెద్ద మహాసాగరం కదా, దాన్ని చెప్పలేము అంది. ఏం చెప్పలేవు, ఇది మేము చాలా పెద్ద, అదే పెద్ద ప్రపంచం. నూతులో ఉన్న కప్పకి ఏమవుతుంది? అది ప్రపంచం కదా. ఒక గెంతు గెంతిందట. ఇంత ఉండదా మీ ప్రపంచం? లేదు, చెప్పలేము అంది. 4 గెంతులు గెంతింది, ఇంత ఉంటుందంటే అసలు వర్ణించడానికి లేదంటే. అక్క అది చుట్టూ తిరిగి బావంతి ఇంతకంటే పెద్ద ప్రపంచం నాకు తెలిసి ఎక్కడా ఉండదు, ఇదే ఇంతకు మించి అయితే ఉండదంటే. లేదు, ఇలాంటి నూతులు లెక్క కట్టడం సాగరంతో, మహాసాగరం. నీకు తెలియాలంటే నువ్వు అందులోకి దూకాలి, అందులో ఏదాలి. సాగరంలో ఎంత ఈజినా అది ఉంటూనే ఉంటుంది. ఇది ఆత్మజ్ఞానం. ఎంత తెలుసుకున్నా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, ఉంటూనే గ్రహించుకుంటూ ముందుకు పోవాలి. దానికి 3 ఇచ్చాడు మనకు గురువు గారు. ధ్యానం, చెప్పండి నాతో పాటు అందరూ. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. దీన్ని జగద్గురు చెప్పాడు ఆయన పద్ధతిలో. భగవద్గీత కించత్ గీత అన్నాడు. కించత్, కొంచెమైనా. ఇవాళ స్వర్ణలత మేడం గారు ఇక్కడ ఉన్నారు. ఆవిడ రాసిన పుస్తకాలు బోళలు ఉన్నాయి, మన ఇంట్లోనే ఉంటాయి. కానీ మనం సూట్ కేసు మనం పక్కన ఎక్కడో పెడతాం, దాన్ని తీయం. నిన్న చెప్పారు, నేను ఇద్దరు సజ్జన సాంగత్యం పెట్టుకున్నాం బాలవంచలో. హనుమంతరావు గారు నేను 1 గంట వరకు రాత్రి మాట్లాడుకున్నాం. ఆయన చెప్పారు, గణేష్ గారు నాకు ఏదో ఒక సందిగ్ధం వస్తే నేను అర్ధరాత్రి లేచి ఇదేంటి ఇది వచ్చిందని చెప్పేసి ఆయన ఏదో పుస్తకం తెరిచారంట. ఆయనకి ఏదైతే సందిగ్ధం ఉందో ఆ సందిగ్ధానికి కావాల్సినటువంటి అక్కడ విషయం, అక్కడ సమాధానం దొరికేసింది ఆ పుస్తకంలో ఆయనకి. చూసారా, అంత ఉంటుంది అనమాట విజ్ఞానం. జ్ఞానం లేకపోతే నువ్వేమి అగ్రహారం జరగకపోతే మళ్ళీ బలిగి తిరిగి రావాల్సింది ఇక్కడికి. ఎప్పటికప్పుడు ఆ జ్ఞానం కోసమే మనం వెంపలాడుతుండాలి. ఏమైనా చేయండి మీరు, కానీ జ్ఞానంలో ఎలా ఉన్నాము, ఎక్కడ ఉన్నామని గ్రహించుకుంటుండే ఎవరైనా సరే సాధకుడు. ఫస్ట్ మొట్టమొదటి ఏం చెప్పి భగవద్గీత కించిత్, కొంచెమైనా చదువు. భగవద్గీత అంటే భగవత్ తత్వానికి ప్రేరణ ఇచ్చే ప్రతిదీ కూడా భగవద్గీత. అలాంటి భగవద్గీతలు ఎన్ని ఉన్నాయో చెప్పలేం. మన పిరమిడ్ సొసైటీలో ఎన్నో స్పిరిచువల్ సొసైటీస్ ఉన్నాయి, కానీ అక్కడ కొన్నే ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు కదా. ఎంతమంది మహనీయులు భగవద్గీతానికి రాసిన పుస్తకాలు ఉన్నాయో లెక్కలేదు. అక్కడ శ్రీని గారు పెట్టారు మన ఈస్ట్ గోడ చూసి పుస్తకాలు, అక్కడ చూడండి మీరు వెళ్ళేటప్పుడు. అలాంటి పుస్తకాలు ఎన్నున్నా చెప్పలేదు. ఒకయోగి ఆత్మకథ బుక్ గురించి పత్రిసారి ఏమన్నా తెలుసండి? ఒకయోగి ఆత్మకథ బుక్ చదవలేకపోవడం కన్నా తిరుపతి కొండెక్కి దూకి చావడం వీలు అన్నారు ఆయన. అంటే ఎంతోమంది మహనీయుల గురించి, మహాత్మా బాబాజీ ఏమిటి, ఆ యొక్క శిష్య పరంపర ఏమిటి, ఆ హిమాలయాల ఉన్న యోగుల యొక్క పరంపర ఏమిటి, అసలు ఈ జ్ఞానం ఏమిటి, ఇవన్నీ క్షుణ్ణంగా కూలంకుషంగా మనకు అర్థమవుతుంది ఆ గ్రంథాలు చదువుతున్నప్పుడు. చక్కగా స్వాధ్యాయం చేయాలి. ఆ స్వాధ్యాయానికి మన పిరమిడ్ సొసైటీలో పరాకాష్ట మన స్వర్ణలత మేడం. ఈరోజు వీరు రావడం చాలా గొప్ప ఆనందదాయకం. మనం గట్టిగా చెప్పలు కోరుకుందాం. అలాగే మన ధ్యాన గద్దర్ గారు, భూపతిరాజు గారు, చూడండి ఎంత మధురంగా ఉంది ఆ పాట వింటుంటే. పత్రిజీ మన గురూజీ గురించి, గురువు గురించి ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా తక్కువే, సరిపోదు మనకి. ఒక గురువు దొరకడం అంటే అది ఆషామాషి కాదు. ఒక సత్పురుషుడు దొరకడమే జీవితంలో చాలా 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 సంస్కారం ఉండాలి. ఇవాళ ధ్యానం దొరికింది కదా మనకు ధ్యానం అనే ఒక ఇది చాలా ఈజీగా దొరికింది మనకి. మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు దొరికినంత ఈజీగా దొరికింది మనకి. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రపంచం భగవద్గీతలో కొన్ని వందల జన్మ పరిణామక్రమం పొందితే కానీ ధ్యానం అనే విషయం చెవులో పడదట. అలాంటిది ఇవాళ మనం తెలుసుకొని ఆ తెలుసుకున్న దాన్ని అందరికీ పంచే. ఇవాళ చూడండి ఇంత ఎండున్నా లెక్క చేయకుండా ఇదేమో చిన్న విషయమా ఇది? ఆ మూగజీవాలు బాగుండాలి లోక కళ్యాణం కోసం మీరు అందరూ వచ్చారు చూడండి. అసలు మీరందరూ చాలా గొప్పవాళ్ళు. చెప్పడానికి చాలా ఈజీగానే ఉంటుంది. నేను కూడా కారులో ఉండి తిరిగినప్పుడు కింద దిగలేదు నేను. ఇక్కడ చెప్పేవాడు చెప్తాడు అన్నీ తెలుసుకొని, కానీ వింటున్నారు చూడండి ఇంత సహనంతో గొప్ప విషయాలు వింటున్నారు చూడండి. ఇది చాలా గొప్ప విషయం. ఈ చెప్పేవాడు ఎంత ప్రేమగా చెప్పాలో, ఎంత ఎవేర్గా చెప్పాలో అంత ఎవేర్గా వినాలి, అంత ప్రేమగా వినాలి. ఈ రెండు కలిసినప్పుడే అక్కడ శక్తి ఏర్పడుతుంది, అక్కడ జ్ఞానం అంకురార్పణ జరుగుతుంది. ఇది మనకు పత్రిజీ నేర్పించారు మనకి. ఓకే మాస్టర్స్. కాబట్టి ఆయన ఇందాక ఆయన అక్కడ హిస్టరీ ఏమిటి, ఆయన పాటలు ఏమిటి చూడండి, ఆయన పెరిగిన విధానం ఏంటి, జీవన విధానం ఏమిటి, ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తే యోగం అది చేస్తుంది. అందుకే చెప్పాడు ఆయన ధ్యానం. చెప్పండి, ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సర్వ మతాల ఏకిని. అన్ని మతాలను ఏకం చేస్తుంది ధ్యానం.
పిరమిడ్ అన్ని మతాలను ఏకం చేస్తుంది మన పిరమిడ్. గట్టిగా చెప్పకూడదు ఆ పిరమిడ్, నూతన పిరమిడ్కి. బాలాజీ పిరమిడ్. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ. ఆకలేస్తుంది, నాకు అర్థమవుతుంది. గట్టిగా చెప్పకూడదు బాలాజీకి. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏమిటి? స్వాధ్యాయం. తర్వాత ధ్యానం. ధ్యానం ప్రతిరోజు మినిమం ప్రాక్టీస్ చెప్పారు 3 గంటలు. నిన్న హనుమంతరావు గారు చెప్తున్నారు మినిమం. నిన్న చర్చించుకుంటూ గురువు గారు మినిమం ప్రాక్టీస్ చెప్పారు కదా, చేయట్లేదు. నేను చేయట్లేదు, నిజంగా చెప్తున్నాను, సత్యం ఒప్పుకోవాలి. 3 గంటలు నాకు ఒకటి తిరగడుతున్నాను కదా, ప్రతిరోజు తిరుగుతుంటాను, అవ్వట్లేదు నాకు. ఒకరోజు చేస్తాను, ఒకరోజు చేయరు. ఆయన అన్నారు నేను 4 గంటలు చేస్తాను సార్, 6 పెట్టుకున్నాను, 4 అవుతుంది. చెప్పకూడదు హనుమంతరావు గారికి. ఇది ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలి. ఇది ఒప్పుకోవడం సుజ్ఞానం. మనం తెలియని దాన్ని, మనం చేయలేని దాన్ని ఇది ఒప్పుకుంటేనంటే సుజ్ఞానం అట. పత్రిసారిని ఒకసారి ఎవరో అడిగారు ఏదో విషయం, నాకు తెలియదు అన్నారు ఆయన. అదేంటి సార్ మీకు అన్నీ తెలుసా, తెలియదు అంటారండి. నాకు తెలియదు మేడం, తెలియదు దాన్ని ఒప్పుకోవడం సుజ్ఞానం అని చెప్పారు ఆయన. తెలియని దాన్ని ఒప్పుకోవడం సుజ్ఞానం. నీకు ఎంత తెలుస్తో అది చక్కగా మాట్లాడడం అది సుజ్ఞానం. నీకు తెలియని దాన్ని కూడా నువ్వు మాట్లాడడం అజ్ఞానం. అది అజ్ఞానానికి పరాకాష్ట. కాబట్టి ఎప్పుడు ధ్యానం ప్రతిరోజు దైవంతో కలయిక, దైవం ఇచ్చే పని. ఈ భూమి మీద అత్యంత గొప్పదైన పని ఏమిటయ్యా అంటే యోగం. అందుకే చెప్పాడు, నాకేం అర్థం కావట్లేదు, నేను సందిగ్ధలో ఉన్నాను ఆయన అంటే, నువ్వు ఆత్మభావాన్ని కావాయి అన్నాడు. త్రైగుణ్య విశ్వవేదో నిశ్రైగుణ్య భవార్జున, నిర్ద్వంద్వ నిత్య సస్వద నిరోగక్షేమాత్మవాన్. నువ్వు ఆత్మవాణి కావాయి అన్నాడు. ఎలాగా? యోగివిక కలువు నీతో నువ్వు. తపస్వి వ్యోధికో యోగి, జ్ఞాని వ్యోగిమతోతిక కర్మవెచ్చాదుకు తస్మాత్ యోగి భవార్జున. యోగివిక అన్నాడు. యోగానికి మించింది ఇంకొకటి ఏది లేదు ఈ భూమండలంలో. ఒక మనిషి మాధవుడు కావడానికి, ఒక జీవుడు దేవుడు అవ్వడానికి, ఒక నరుడు నారాయణుడు కావడానికి, ఒక మనిషి ఆ పరమపద సోపాన పటాన్ని దాటడానికి కావాల్సినటువంటి చక్కటి మార్గం ఏదైనా ఉంది అంటే అది సునాయాసంగా యోగం. యోగం మీన్స్ ధ్యానం, మెడిటేషన్ చెప్పకూడదు ధ్యానానికి. అలాంటి ధ్యానాన్ని ప్రతిరోజు మినిమం 3 గంటలు లేదా ఎవరి వయసు ఎంతో 2 నిమిషాలు. తర్వాత సజ్జన సాంగత్యం. ఈరోజు ఎంత గొప్పగా ఉంది చూడండి, బాగుందా వింటుంటే? ఆకలి కూడా మర్చిపోతున్నాం కదా. ఎక్కడ సజ్జన సాంగత్యం ఉందో, ఎక్కడ సత్యం కోసమే అక్కడ సత్య జరుగుతుందో అక్కడ అన్నీ మర్చిపోతాం, అక్కడ తరిగిస్తాం మనం. ఏది మనల్ని తరింపజేస్తుందో అది సజ్జన సాంగత్యం, గుర్తుపెట్టుకోండి. కాతే కాంత ధనగత చింత వాతులకింతవ నాస్తిని ఎంత అని ఉంది. కాతే కాంత ధనం గతం ఇవన్నీ గతించిన తర్వాత ఉన్నప్పుడు బాగుంటాయి. అందమైన శరీరం ఉన్నప్పుడు బాగుంటుంది. ముడతలు పడిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? అందరూ చూస్తారు, బాగాలేదంటారు, మనకే నచ్చదు మన శరీరం. ధనం ఉన్నప్పుడు కాసేపు ఎంజాయ్ చేస్తాం, పోయిన తర్వాత బాధపడతాం. అలాగే వస్తువులు అన్నీ ఉంటాయి, పోయిన తర్వాత గతించిన తర్వాత ఉండదు, చింత ఉంటుంది, బాధ ఉంటుంది మనకు పోయిందని. కానీ ఎప్పుడు నీకు సుఖాన్ని ఎప్పుడు శాశ్వత సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేది ఏమిటంటే సజ్జన సాంగత్యము. త్రిజగతి సజ్జన సంగతి రేఖ అన్నాడు. ఈ భువర్ సువర్ లోకాల నుండి బయటపడేసే నౌక ఏమిటాయి అంటే సజ్జన సాంగత్యము. ఈ రోజు ఇది నిలుపుతున్నాం ఇక్కడ. ఎంత గొప్ప విషయం చెప్పండి. చప్పలు కొడదాం ఈ పిరమిడ్ కట్టిన ఆ శ్రీనివాసరెడ్డి దంపతులకి. ఈ 3 ఎవరైతే చేస్తారో క్రీతే తస్య ఏమైనా నా చర్చ అన్నాడు. నీకోసం ఈ 3 చర్చ చిట్టాలు రాయడు. నీకు తెలుసు నీ ఏమిటో, నీ సృష్టి ఏమిటో. ఎంత అద్భుతంగా, ఎంత కూలంకుషంగా, అతి సూత్రప్రాయంగా మనిషి ఎంత గొప్పగా మనం ఎదగొచ్చో, ఈ జన్మను ఆఖరి జన్మ చేసుకోవచ్చో చెప్పాడండి మన గురువు గారు సుభాష్ పత్రిజీ మహారాజ్. గట్టిగా చెప్పకూడదాం వారికి. వారు ఏ లోకాలు ఉన్నా సరే ఇప్పుడు చేసే ఈ కార్యక్రమాలు చూసి మురిసిపోతూ ఉంటారు మహనీయులు వారు. కాబట్టి ఇంతటి చక్కటి అవకాశం. మరి నిన్న ఖమ్మంలో చక్కగా ప్రోగ్రాం జరిగింది, గోదాదేవి పిరమిడ్ వార్షికోత్సవం. నిన్న హనుమంతరావు గారు అక్కడ దగ్గరుండి చూసుకొని నిన్న ఈవినింగ్ కూడా చేయించారు. అలాగే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచబడి పుస్తకం ఉంది చూడండి. పుస్తకము హస్తకభూషణం అన్నారు. ఒక పుస్తకం ఉంటే చాలు జీవితానికి. అలాంటి పుస్తకాలు ఎన్నో రాసి ఎంతో జ్ఞానాన్ని అందించారు స్వర్ణలత గారు. నిజంగా పేరుకి సార్థకత ఉంది. అలాగే మన జ్ఞానాన్ని అందరికీ మనం వ్యాపింపజేయడానికి చూడండి, నీరు పళ్ళ మెరుగు అన్నారు. నీరు ఎలా వెళ్తుంది? నీరు పల్లానికి కదా వెళ్తుంది. నీరు పళ్ళ మెరుగు, సత్యము వ్యాప్తి మెరుగు అన్నాడు ఒక మహనీయుడు. సత్యము వ్యాప్తి అంటే వ్యాపింప చేయాలి, మన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనం పుస్తకాలు చదవలేకపోవచ్చు, కానీ చదివిన వాళ్ళు మహనీయులు మాట్లాడిన మాటలు అన్నీ వ్యాపింప చేసడానికి చక్కటి మాధ్యమం మనకు ఉంది. దాని పేరే పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అది ఉందా లేదా? దాని అందరూ, ఇది పత్రిజీ పెట్టింది. దీని అందరూ మనం ముందుకు తీసుకెళ్లాల్సిన రెస్పాన్సిబిలిటీ మన అందరికీ ఉంది. అలాగే మన దగ్గరలో కడతాల్ ఒక గొప్ప క్షేత్రం, ప్రతి డిసెంబర్కి అక్కడ 11 రోజులు జరుగుతుంది. అలాగే అక్కడ శక్తిక్షలు వస్తుంది. ఇవన్నీ మనందరి రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు, గురుతర బాధ్యత. ఇవన్నీ మనం చేసుకోవడానికి చాలామంది అనిపిస్తారు నేను చేశాను కదా అనుకోకండి. ఎప్పుడు చేస్తుండండి. ఎంత చేస్తే అంత ఎప్పుడు వస్తువు పెరుగుతూనే ఉంటుంది. నేను చేశాను అయిపోయింది. ఈరోజు మళ్ళీ వెళుతూ 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 మనకు ఉన్నంత వరకు దానికి మనం చక్కటి ఆ బాధ్యత నిర్వర్తిస్తూ ముందుకు పోతే అది నిజమైన గురుతర బాధ్యత. భూమి కోసం భూమండలాన్ని మనం రుణం తీర్చుకోవడానికి చక్కగా పిరమిడ్లు కడుతున్నాం.
దేశాన్ని మనం కాపాడుకోవడానికి, పర్యావరణం రక్షించుకోవడానికి చెట్లు మనం నాటుకుంటున్నాం. తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకుంటున్నాం. గురువు రుణం తీర్చుకోవడానికి గురువు పెట్టిన ఈ మిషన్ని ముందుకు తీసుకెళ్లే ఈ బాధ్యతలో మనం ఉన్నప్పుడు అది నిజమైన గురువుగారికి మనం ఇచ్చే నిజమైన బహుమతి, గురుదక్షిణ. థ్యాంక్ యూ మాస్టర్స్. మీ అద్భుతమైన సందేశం చూశారు కదండి. ఒక చిన్న మత్తు చునక మనకి ఇచ్చింది సార్ గణేష్ గారు. ఎంతో ఉంది జ్ఞానం వారి దగ్గర. మరి మనం ఒక వారం రోజులు ఈ మండలం మొత్తం కూడా దమ్మపేట మండలంలో ఊరూరు తిరిగి సార్ని తీసుకెళ్ళి మనం చెప్పించాలా తెలియని వాళ్ళందరికీ ధ్యానం గురించి. అలాగనే నాగమణి గారు పైకి రావాలి. మీరు వేరే కింద కూర్చున్నారేంటి? పిరమిడ్ ఎందుకు కట్టారు, ఈ సందేశం ఇవ్వాలా, మరి అందరినీ రమ్మని చెప్పాలా. ఈ మండలంలో ఉండే వాళ్ళంతా వచ్చారు, వాళ్ళందరికీ మీరు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోమని చెప్పాలా. రండి పైకి రమ్మా, పైకి రా. మీరు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తారు, వారి మాటల్లో విందాం. పిరమిడ్ ఎందుకు కట్టారు, ఎందుకు కట్టవలసి వచ్చింది? గురుగారైన బ్రహ్మర్షి పితామహపత్రిజీకి ఆత్మవందనాలు. ఇక్కడికి వచ్చేసిన విచ్చేసిన అందరికీ ఆత్మబోధ చేసే గురువు అందరికీ వందనాలు. ఇక్కడికి వచ్చేసిన ఆత్మబంధువులందరికీ మా హృదయపూర్వక వందనాలు. మేము తెలుసుకున్న జ్ఞానాన్ని కొంచెం పంచడానికి అందరికీ ఈ దమ్మపేట మందలపల్లి గ్రామం అవస్థలు అందరిలో తపన, నాలో కనీసం పిరమిడ్ కట్టాలని నిర్ణయం జరిగింది. ఆ తపనే నన్ను ఈ ర్యాలీ చేయాలని తపన కలిగించింది. అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమం నాతో చేయించుకున్నందుకు నాకు గొప్ప కాదు, ఇది నాతో చేయించుకున్న వాళ్ళు ఎంతోమంది గురువులు నా వెనకాల నన్ను నడిపిస్తున్నారు, నన్ను నిద్రపోనీయకుండా. వాళ్ళందరికీ హృదయపూర్వక వందనాలు. ఇంతకన్నా మీరు అందరూ ధ్యానం చేయండి, మీలోని శక్తి మీరు మేలుకొల్పండి. మీరే మహానుభావులు, మనలోనే దైవత్వం ఉంది. అందరూ యోగులే, అందరూ దైవాలే. అందరూ ఉన్న దైవత్వాన్ని మేలుకొల్పండి. ప్రతి ఒక్కరిని, ప్రతి జీవిని జీవించనివ్వండి. ఈ భూమాత రుణం తీర్చుకోండి. మనం తల్లి రుణం తీర్చుకుంటాము తలకొరితో. ఈ భూమాత రుణం ఏ రూపైనా తీర్చుకోలేము. మనం చేసే ఈ జీవహింస మానుకోండి. అందరూ శాకాహారులు కండి, ధ్యానం చేయండి, మానవత్వాన్ని మేలుకొల్పండి. మీలో ఉన్న చైతన్య శక్తిని తెలుసుకోండి. మీ శక్తి మీకే తెలియదు. ధ్యానం చేస్తే అందరూ అనంతమైన శక్తి. ప్రతి ఒక్క యోగులు, మన దైవాలు అందరూ కూడా ధ్యానంతోనే దైవాలయ్యారు. ఆ శక్తిని నేను తెలుసుకున్నాను, అందరికీ పంచాలని ఈ తపనతో చేస్తున్నాను. ఇది అందరికీ హృదయపూర్వకం. థ్యాంక్ యూ. అందరినీ వచ్చి ఈ పిరమిడ్ ఉపయోగించుకోండి, ధ్యానం చేయండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆనందమే అందరికీ. ఆనందం ఉంటే అన్నీ ఉన్నట్టే, ఆరోగ్యం ఆనందం ఈ రెండు ఉంటే అన్నీ ఉన్నట్టే. థ్యాంక్ యూ. శ్రీనివాసరెడ్డి గారు గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మరొక మాస్టర్ విజయవాడ నుంచి వచ్చారు, గాంధీ గారు సందేశం తీసుకుందాం. మరి ఇక్కడ పిరమిడ్ నిర్మాణం చేసిన తర్వాత ఇక్కడ దగ్గరుండి పాపం వారు విజయవాడ నుంచి వచ్చి ఈ కార్యక్రమాలు ఎన్నో ఇక్కడ ఈ యొక్క శాఖ ర్యాలీ చేయడానికి కూడా వారు ముందుకు వచ్చి మరి చేశారు. వారి యొక్క మాటల్లో మనం విందాం. ఇక్కడ నేనేం చేయలేదండి, ఇదంతా కూడా గురువుగారు చేయిస్తున్నాడు. ఈ అవకాశం ఇచ్చారు. అంటే నేను కూడా అంటే మరి భూపతిరాజు గారు చెప్పినట్టుగా అలాగే ఎంతో అజ్ఞానంతో మరి ధ్యానం అనేది ఒట్టిది, ఇదంతా కూడా ఈ స్వామీజీలు అంత మోసము అనే భావనలో నుంచి మొట్టమొదటి నా ఫ్రెండ్ తీసుకెళ్ళినప్పుడు నమ్మలేదు ధ్యానాన్ని, ఏదో చేశాము. తర్వాత ఇది అర్థమైంది. నేను ఏది నమ్మనండి, అంత ఈజీగా నమ్మం, జనరల్గా ఎవరూ నమ్మం. ఎందుకంటే మనం అలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. ప్రత్యక్షంగా పత్రిసార్లో నుంచి నేను ఆయన వాయిస్లో నుంచి షిరిడి సాయిబాబా వాయిస్ స్పష్టంగా, నా మాట మీరు ఎంత స్పష్టంగా వింటున్నారో అంత స్పష్టంగా నేను విన్నానండి. అంటే ఇది వినే ముందు ఏం జరిగిందంటే, నేను ధ్యానం చేస్తున్నాను, ప్రచారం చేస్తున్నాను, అలాగే పూర్తిగా నమ్మాను. కానీ 90% నమ్మాను. అది చూడండి ఎలా ఉంటుందంటే, మనిషి ఎంత అజ్ఞానంలో ఉంటాడంటే, గురువుతో ఉంటూనే ఉంటాం, గురువు మాటలు వింటూనే ఉంటాం, కానీ లోపల ఇంకా ఏదో సంశయం ఉంటుంది. మరి దాన్ని కూడా గురువుగారు ఏం చేశారంటే, ఒక్కసారి నాకు అవన్నీ కూడా మరి ఆ సంశయాలని ఒక దెబ్బకి ఆయన పటాపంచలు చేశాడు. తెనాలి దగ్గర సంగం జాగర్లబడి అనే ఊర్లో మరి ఇలాంటి పిరమిడ్లు తెనాలిలో 18 పిరమిడ్లు ప్రారంభోత్సవం చేసిన తర్వాత
ఆ సంగం జాగర్లమడి అనే ఊర్లో ఒక సాయిబాబా గుడి పక్కన పిరమిడ్ కట్టినప్పుడు మరి సార్ ఆ పిరమిడ్ ఇనాగ్రేషన్ చేసి మరి తర్వాత అందరితో ధ్యానం చేయించినప్పుడు నేను షిరిడి సాయిబాబా వాయిస్ పత్రికారులోంచి విన్నాను. నాకు అప్పుడు అర్థమైంది ఈయన ఎంత గొప్ప గురువు అని చెప్పేసి నాకు తెలిసింది. మరి నేను షిరిడి వెళ్ళలేదు, మరి ఎక్కడో మహారాష్ట్రలో ఉందా షిరిడి. మరి సాయిబాబా మరి వాయిస్ వినటం అంటే ఈయన మామూలు వ్యక్తి కాదని నాకు అప్పుడు నేను రూఢీపరుచుకున్నాను. అప్పటి నుంచి నా యొక్క జీవితాన్ని పూర్తిగా దీనికే ధ్యాన సేవకే అంకితం చేశాము. మరి విజయవాడలో అనేక శాఖ సేవా కార్యక్రమాలు, ధ్యాన సేవే దైవ సేవ అని చెప్పేసి అనుకున్నప్పుడు మరి అదే నేను చేస్తూ వచ్చాము. ఇక్కడ కూడా మన శ్రీనివాసరెడ్డి గారి దంపతులు కానీ, హనుమంతరావు గారు కానీ, వీళ్ళందరూ, సుష్మిత మేడం కానీ, మరి వీళ్ళందరూ కూడా మరి మా అందరికీ అవకాశం ఇస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అలాగే ఉయ్యూరు నుంచి మేడం, ఉయ్యూరు పక్కన పల్లెటూరు నుంచి వచ్చారు మేడం, స్వర్ణలత మేడం. అడగగానే మేడం ఇలా ప్రారంభోత్సవం మీ చేతుల మీద మేము జరుపుకోవాలనుకుంటున్నాము అనుకున్నప్పుడు మేడం తడుముకోకుండా వెంటనే ఓకే అని చెప్పారు. నిజంగా ఒకసారి మేడంకి గట్టి క్లాప్స్ కొడదాం. మరి అలాగే మరి ఆ మేడం మరి ఒక్కతే రావడానికి మరి ఇబ్బంది కాబట్టి ఎన్నో బస్సులు మారి రావాలి. ఆవిడ ఉన్న పల్లెటూరు నుంచి రావాలంటే సిటీకి రావాలంటే దాదాపుగా 2 hours పడుతుంది, ఆటోలు మారుకుంటూ రావాలి. మరి అలా ఇబ్బంది లేకుండా మరి ఉయ్యూరు నుంచి ఒక మాస్టర్ వచ్చారు, వీరభద్రరావు గారు అని. సార్ ఇలా మేడంని కొంచెం తీసుకురండి అంటే ఆయన వెంటనే ఆయన ఓకే అన్నారు. మరి ఆ సార్ కూడా ఇక్కడే ఉన్నారు, ఆయనకు క్లాస్ కొడదాం గట్టిగా. నిజంగా ఎంత గొప్ప మార్గంలో ఉన్నామో మనము అంటే పత్రిజీ ఎంత దమ్ముకొలాడంటే నీ శ్వాసే గురువు, నువ్వే దేవుడు అని చెప్పాడు ఆయన. మనమే దేవుడు అయినప్పుడు మనం ఎవరి కాళ్ళకి నమస్కారం చేయాల్సిన అవసరం లేదు. మరి అలాగే నీ శ్వాసే గురువు అన్నప్పుడు ఇక గురువుతో కూడా పని లేదు మనకి. మన శ్వాసే మన గురువు కాబట్టి మనం ఎవరి కింద ఎవరి కబద్ధ హస్తాల్లో మనము ఉండవలసిన అవసరం లేదు, ఎవరి యొక్క గైడెన్స్ మనకు అవసరం లేదు. అలాగే ఇంకోటి, మరి నువ్వు దైవానివి, అలాగే ప్రతి జీవి దైవమే. మరి మాంసం తినేవాడు రాక్షసుడు అని చెప్పాడు ఆయన. ముక్కుసూటిగా కుండ బతకొడ్డు చెప్పాడు ఆయన. ఇలా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. మరి అంత గొప్పవాడు మన గురువు. అలాంటి గురువు లభించడం నిజంగా ఎన్నో 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 జన్మల యొక్క అదృష్టం మనకి. కాబట్టి మరి వారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం పత్రి గారికి. ఇదంతా కూడా చేస్తుంది ఏంటంటే ఆయన యొక్క చైతన్యమే మనందరిని నడిపిస్తుందని మనం తెలుసుకోవాలి. మన గొప్పతనం ఏమీ లేదు ఇక్కడ, మనం గొప్పవాళ్ళమే, కానీ మనం నడిపించే చైతన్యం ఇంకా 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 గొప్పది. కాబట్టి ఇలాంటి పిరమిడ్లు ఇంకా ఎన్నో రావాలి ఈ ప్రాంతాల్లో. మరి ధ్యాన జగత్తు మనం December 21 ధ్యాన జగత్తు అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే శాఖాహార జగత్తు కూడా కంప్లీట్ అయిపోతుంది, పిరమిడ్ జగత్తు కూడా కంప్లీట్ అయ్యే తీరుతుంది. మరి ఇందాక శ్రీనివాసరెడ్డి గారికి మరి ర్యాలీ మంత్రపల్లి చేశాము, దమ్మపేట చేశాము, ఆయనకి సాటిస్ఫై అవ్వాలా, ఇంకా చేద్దామంటున్నాడు. మరి ఇక్కడ కార్యక్రమం ఉంది, టైం అయిపోతుంది. సరే, కాబట్టి సార్ త్వరలోనే చుట్టుపక్కల అనేక గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో మనం ర్యాలీలు చేద్దాము. మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము రావడానికి మేము సదా సిద్ధమే. మరి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అందరినీ సభాముఖంగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా మిమ్మల్ని సద్వినియోగం చేసుకుంటారు దమ్మపేట ప్రజలు. మరి అలాగనే శ్రీనివాస్ పైకిరా ఒకసారి. శ్రీనివాసు మరి ఈ యొక్క కార్యక్రమాలు అన్నీ చేపట్టడానికి మాస్టర్స్ని పిలిపించి మరి దగ్గరుండి శ్రీనివాసరెడ్డి గారికి అండగా మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు. వారి మాటల్లో మనం తీసుకోం. ఇక్కడికి వచ్చేసినటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ధ్యాన పరిచయం అనేది 2016లో జరిగింది. అప్పటి నుంచి ధ్యానం చేస్తూనే ఉన్నాను. కొద్ది సంవత్సరాలు కూడా మన సత్తుపల్లి సొసైటీలో వాళ్ళ దగ్గరే పనిచేశాను. వాళ్ళ ద్వారా చాలా జ్ఞానం నేర్చుకున్నా. ధ్యానం వల్ల ఏం లాభం అంటే, ప్రధానంగా నాకు తెలిసిన లాభం ఏంటంటే, నేను పొందిన లాభం ఏంటంటే జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానం వల్ల అన్నీ మన సమస్తం తెలుసుకోగలిగాము. అందువల్ల నాకు తెలిసిన చిన్న సేవ మాత్రమే చేశాను. నాకు ఈ శ్రీనివాస్ సార్ కూడా ఆయన మొదటి నుంచి కూడా నాతో షేర్ చేసుకునేవాడు, నేను పిరమిడ్ కట్టాలి, దానికి సంబంధించిన వివరాలు తెలపండి అని. అప్పుడు కట్టకముందే నాతో మాట్లాడారు. సరే ఇట్లా ఉన్నారు సార్, మరి మాట్లాడదామంటే ఆ ఉద్దేశంతో ఆయన వాళ్ళకి తెలిసిన వాళ్ళతో మాట్లాడి ఆ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. మరి సప్తాహం ప్రారంభం చేయాలనుకున్నప్పుడు మొన్న పేరవరంలో కలిసాం. పేరవరం కలిసినప్పుడు ఇక డేట్ ఫిక్స్ అయిపోయింది. అంతకుముందు డేట్ కుదరట్లేదు. ఇక మనం ఏప్రిల్ 22 తారీఖు మంచి రోజు ఉంది సార్, మరి అది ప్రపంచ
భూమాత దినోత్సవం ఆ రోజున పిక్ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఆ సందర్భంగానే మన గాంధీ గారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు మరి గాంధీ గారు నేను ఒకసారి ముగ్గురం కలిసి డేట్ ఫిక్స్ చేసాం. డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఇక మళ్ళీ ఈ యొక్క సప్తాహానికి తెలిసిన మాస్టర్ని కొంచెం చిన్నగా ఆహ్వానించుకుంటూ మరి నాకు తెలిసిన చిన్న సర్వీసే చేశాను. అది పెద్ద విషయమేం కాదు. మరి అందరూ కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ కూడా మరొకసారి ధ్యానం చేయండి, ఆరోగ్యంగా జీవించండి. ప్రస్తుతానికైతే ఇదే నా యొక్క సందేశం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్. మరి అలాగనే మన సత్తుపల్లి నుంచి సుస్మిత మేడం, వినాయకపురం నుంచి లలిత మేడం వచ్చారు. వాళ్ళు కూడా డయాస్ మీదకి రావాలి. మరి ఈ ప్రాంతాన ఎంతో గొప్ప కార్యక్రమాలు, ధ్యానం కార్యక్రమాలు చేస్తున్నారు, ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మరి ఇలాంటి పిరమిడ్లు రావాలని ఎప్పుడో నుంచో వాళ్ళు పిరమిడ్లు కట్టిన కాడ నుంచి కృషి చేస్తున్నారు. రండి సుస్మిత రామ్మ, లలిత మేడం కూడా ఒక 2 నిమిషాలు మీరు ఆ సర్వీస్ ఏం చేస్తున్నారు అక్కడ తెలియాలి కదా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ. అలాగనే మరి దమ్మపేట రజనీ కూడా ఈ సప్తాహాలకి దగ్గరుండి ఈ పిరమిడ్ యొక్క ముందుకు తీసుకెళ్ళడానికి ఆమె కూడా ఒక భాగమే. ఇంకా చాలామంది ఉన్నారు. రజనీ నువ్వు కూడా ఒకసారి 2 నిమిషాలు మాట్లాడేది. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. ఒక మంచి డే సెలెక్ట్ చేయబడింది ఇక్కడ కాస్మోస్లో. ఏంటంటే వరల్డ్ ఎర్త్ డే. ఏదైతే ఈరోజు ఒక భూమాతకి మనం సార్ చెప్పినట్టుగా శ్రీనివాస్ గారు మంచి మాట చెప్పారు. తల్లి రుణం ఒక విధంగా తీర్చుకోగలుగుతాం. భూమాత రుణం ఎలా తీర్చుకోవాలి అంటే భూమిని నాశనం చేయకుండా ఇంకా పవిత్రంగాను మనం వీలైనంత వరకు పాడు చేయకుండా ఉంటే చాలు, మన ఆలోచనల ద్వారా కానీ మన చేష్టల ద్వారా కానీ. అందుకు నోరెత్తి చెప్పేది ఏంటంటే మూగజీవుల్ని అసలుకే హింసించకూడదు. ఒక వ్యక్తిని బాధ పెడితే యూజువల్గా మనం ఏమనుకుంటాం, అది అనుభవిస్తారంటారా లేదా? మరి ఒక నోరు లేని జీవుల్ని నిర్దాక్షిణ్యంగా ఏమీ చెప్పలేవు. అవి ఒక కంటి నుండి నీటి ద్వారా తప్ప నోరు విప్పి చెప్పలేవు. అలాంటి జీవుల కోసం మనం చేసే ఈ ర్యాలీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా భూమాత అందుకుంటుంది. కాబట్టి ఇదెంతో అద్భుతం. సో ఇలా ప్రతి చోట మనస్ఫూర్తిగా ఏదో ర్యాలీ చేస్తున్నామని కాకుండా మనం వేసే ప్రతి అడుగులో కూడా ఆ భావనతోటి ప్రతి జీవి తరపున మన నోటితోటి మాట్లాడుతున్నామని గుర్తుంచుకుని ఆ ర్యాలీ చేస్తే మహా అద్భుతంగా ఇది సార్ అన్నట్టుగా గాంధీ గారు అన్నట్టుగా శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ప్రతి ఒక్కటి సాధ్యమే. సాధ్యం కాందంటూ లేదు. సాధ్యం అవుతుంది అని ఖచ్చితంగా నమ్మి మనం ముందుకు అడుగులు వేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పిరమిడ్ సప్తఋషి పిరమిడ్ మన సత్తుపల్లిలో ఉందండి, పబ్లిక్ పిరమిడ్. సో అందరూ కూడా రావచ్చు, ఆల్వేస్ వెల్కమ్. సండేస్ మాత్రం 10 గంటల నుండి మధ్యాహ్నం లంచ్ అయ్యేదాకా ఉంటుంది. 1 డే వర్క్షాప్స్ జరిగినప్పుడు మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 వరకు జరుగుతుంది. ఇది పబ్లిక్ పిరమిడ్ 27/27, 27/27. సో అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు సార్ వాళ్ళందరూ ఎవరు చెప్పినా కానీ ఏంటంటే సాధన చేయాలి, అలాగే మనం బుక్స్ యోగుల గురించి వినాలి, చదవాలి, మనం సత్సంగ్ చేసుకోవాలి. ఈ 3 పత్రి సార్ చెప్పినట్టుగా ఆ 3 ఒకేసారి అలా నడుస్తూ ఉంటే మనం సాధనలో ఎంత ఒక సాధన చేసి సత్సంగం లేకపోయినా, స్వాధ్యాయం లేకపోయినా, ఏది లేకపోయినా కానీ మళ్ళీ మనం పూర్తి స్థాయిలో మనలో చేంజ్ రాదు. సో ఈ 3టిని ఉద్దేశించుకుని మనం మన ప్రయాణాన్ని చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. రజనీ ఎక్కడ ఉన్నారా? పైకి రా. అలాగనే మన అశ్వరావుపేట నుంచి మేడం వచ్చింది, పార్వతమ్మ గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. థ్యాంక్ యూ అండి. ముందు బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్కి కృతజ్ఞతలు తెలుపుకుందామండి, జనాభివందనాలు తెలుపుకుందాము. ఈ వేదికను అలంకరించిన ఆత్మజ్ఞానులు పెద్దలందరికీ, ఇప్పుడు వరకు ఎండలో శాకాహార ర్యాలీ చేసిన దేవతలందరికీ, దేవుళ్ళందరికీ కూడా కృతజ్ఞతలండి. అసలు ఎంత చెప్పాలంటే ఎండని లెక్క చేయకుండా ఏసీల్లో ఉండే తల్లులు కూడా ఎండలో తిరిగి మోగజీవాల కోసం ఇంత ర్యాలీ చేశారంటే ఎంత గొప్ప. మీ అందరిలో నాకు పత్రిజీ కనపడుతున్నారండి. పత్రిజీ ఆశయాన్ని నెరవేర్చారు, మనమందరం కూడా నెరవేర్చాం. కాబట్టి మనం అందరం కూడా పత్రిజీలమే. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. పిరమిడ్ శక్తి గురించి మేడం గారు చాలా వివరించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా
పిరమిడ్ని ఉపయోగించుకోవాలండి. పిరమిడ్ అంటే ఏదో మేము ఇంట్లో చేసుకుంటున్నాంలే ధ్యానం అంటున్నారు చాలామంది. పిరమిడ్లో చేసిన ధ్యానానికి ఇంట్లో చేసిన ధ్యానానికి చాలా తేడా ఉంటుందండి. ఇంట్లో ధ్యానం చేసుకుంటున్నాము అంటున్నారు కానీ వాళ్ళు కళ్ళు మూసుకుని కూర్చుంటున్నారు కానీ జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. చాలామంది మేము ఇంట్లో చేసుకుంటున్నామండి అంటున్నారు. కనీసం నెలకొకసారైనా, వారానికి ఒకసారైనా, 15 రోజులకు ఒక్కసారైనా సజ్జన సాంగత్యం ఉండాలి. ప్రతి గ్రామంలోనూ ప్రతి ఆలయంలోనూ సజ్జన సాంగత్యం అనేది ఉండాలి. విశ్వ హిందూ పరిషత్తు అని అంటున్నారు కానీ సజ్జన సాంగత్యం ముఖ్యమని చెప్పని వాళ్ళు కూడా ఘోష పెడుతున్నారండి. మనం తప్పనిసరిగా వారానికి ఒకసారైనా, 15 రోజులకు ఒకసారైనా, నెలకొకసారైనా, అమావాస్యకైనా పౌర్ణానికైనా ఆలయాల్లో కలుసుకొని ధ్యానము చేసి సజ్జన సాంగత్యం పొందాలి. అప్పుడు తెలుసుకుంటామండి. మేము ఇంట్లో చేసుకుంటున్నామంటే ఏమి జ్ఞానం రాదండి. ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా ఇంట్లో చేసుకున్న వాళ్ళు అనారోగ్యాలు తగ్గించుకోలేకపోతున్నారు. అదే పిరమిడ్లోకి వస్తే ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడే మనకు అనారోగ్యాల్లో నుంచి బయటపడతాం. చక్క పిరమిడ్ శక్తి గురించి, శాకాహారం గురించి కూడా చాలామంది చెప్పారండి. శ్వాసే గురువు అని చెప్పారు పత్రిజీ. ఆహారం లేకపోతే కొన్ని రోజులు ఉండగలం, నీరు లేకపోతే కొన్ని గంటలు ఉండగలం, శ్వాస లేకపోతే మనం ఎంతసేపు ఉండగలమండి? ప్రతి మనిషికి మనిషిగా భూమి మీద జీవించాలి అంటే శ్వాస అవసరమే కదా. మన శ్వాసతో మనం కృతజ్ఞతాభావంతో 24 గంటల సమయంలో కొంత సమయం మన శ్వాసతో మనం కలిసి ఉండాలి అంటే కృతజ్ఞతాభావంతో అసలు ఎంత ఆలోచించాలండి మనం. ప్రతి ఎవరన్నా చిన్న హెల్ప్ చేస్తే థ్యాంక్స్ అండి అని చెప్తారు. మనల్ని దైవరూపంలో ఉండి మనం నడిపించే శ్వాసకు మనం ఎంత కృతజ్ఞత చెప్పాలండి. మనం ఎంత సంపాదించుకున్న శ్వాస లేకపోతే అయ్యే ఉపయోగమే అంటారా? మనకు ఖాళీ లేదు అనుకుంటారండి ప్రతి ఒక్కళ్ళు. భగవంతుడు 24 గంటల సమయం ఇచ్చినప్పుడు ఖాళీ లేదంటే ఇంకా ఎన్ని గంటల సమయం అయితే మనకు ఖాళీ ఉంటుందండి? రాత్రి ఎంత అవకాశం ఇచ్చారండి ఈ ధ్యానానికి. స్నానం చేయాలని నియమం లేదు, ఎన్నో దీక్షా వస్త్రాలు అవసరం లేదు, నువ్వు అన్నీ ఎన్నో నియమాలు, ఏవి నియమాలు లేవు. రాత్రి పడుకునేటప్పుడు పొద్దుటే లేచినప్పుడు చక్కగా ఒక అరగంట మన శ్వాసతో మనం కలిసి ఉంటాం. కాలాతీతమైంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్రతి దేవాలయంలో కూడా సత్సంగాలు పెట్టుకుందామండి. నా పేరు లలితాదేవి, వినాయకపురం. అందరూ కూడా ఎవరు ఫోన్ చేసినా వస్తానండి. ఏ సమయంలో ఫోన్ చేసినా వస్తాను, ఏ గ్రామానికైనా వస్తాము. మనం అందరం చక్కగా ఈ కార్యక్రమం చేసినందుకు శ్రీనివాసరెడ్డి గారికి, శ్రీమతికి మనం థ్యాంక్స్ చెప్పుకుందామండి. ఇంత గొప్ప కార్యక్రమం చేశారు కదా, మనందరికి ఆత్మజ్ఞానం అందించారు, శాకాహార ర్యాలీ చేశారు. ఈరోజు భూమాత జన్మదినం అంటండి. పొద్దున్న జూమ్లో తెలుసుకున్నాను నేను. మనం అందరం పుట్టినరోజులు చేసుకుంటాం కదా, ఈరోజు భూమాత జన్మదినం రోజు ఈ పిరమిడ్ ఓపెన్ చాలా చాలా గొప్ప కార్యక్రమం చేశారండి. శ్రీనివాసరెడ్డి గారికి, ఆ శ్రీమతి గారికి థ్యాంక్స్ చెప్దామండి. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాల, స్టేజీ మీద ఉండేవాళ్ళు. ఎందుకంటే కదలకుండా వింటున్నారు. 2 అవుతున్నా కూడా మేము భోజనానికి వెళ్ళాం, మీరు ఏం చెప్తారో చెప్పండి అని అంటున్నారు. మరి అలాగనే అమ్మ రజనీది ఒక సందేశం తీసుకుందాం. దీనికి ఎలా మీరు శ్రీకారం చుట్టారు, ఎలా కార్యక్రమాలు చేశారు, కష్టపడడంలో ఏమొక మేడం మరి సందేశం తీసుకుందాం. అట్లే రండి మేడం, మీరు కూడా పైకి రండి ఒకసారి. పార్వతమ్మ రండి. ఇక్కడికి విచ్చేసినటువంటి మహాగురువులకి, వచ్చినటువంటి ఈ వినటానికి వచ్చినటువంటి ఈ గురువులకి, ధ్యానులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను 2018లో ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి నేను సత్తపల్లి పిరమిడ్కి వెళ్ళేదాన్ని. సత్తపల్లి పిరమిడ్లో నేను ఎంతో జ్ఞానం నేర్చుకున్నాను. మేడం మీరు వస్తూ ఉండండి, సుస్మిత మేడం మీరు వస్తూ ఉండండి మేడం అంటే నేను ఒక్కటే మాట చెప్పాను, వస్తూనే ఉంటాను మేడం. ఇలాంటి పిరమిడ్ నాకు, నా శరీరానికి, నా ఆరోగ్యానికి, నా మానసిక ధైర్యానికి, నాకు ఎంతో, నా పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడింది. ఇలాంటి పిరమిడ్ని నేను దమ్మపేటలో నిర్మించే వరకు కూడా నేను వస్తూనే ఉంటాను మేడం అని సుస్మిత మేడానికి చెప్పాను నేను ఆ రోజు. నాకు అది బాగా గుర్తుండిపోయింది. ఈ అందరి దమ్మపేట ప్రజలందరూ కూడా ధ్యానం చేస్తూ, దాన్ని ఉపయోగించి మనందరం కలిసి ధ్యానం చేస్తూ ఈ యొక్క పిరమిడ్ని మనం కూడా దమ్మపేటలో నిర్మించాలని, ఒక పబ్లిక్ పిరమిడ్ని, ఒక పెద్ద పిరమిడ్ని మనం దమ్మపేటలో నిర్మించినట్లయితే అందరూ కూడా దాని యొక్క ఆవశ్యకతను తెలుసుకుని దాన్ని నిర్మించినట్లయితే చాలా ఉపయోగం ఉంటుందండి మనందరికీ కూడా. మనం ఈ భూమి మీద పుట్టి మనం ఎవరికి ఎలాంటి
సహాయం చేశామో లేదో తెలియదు కానీ మన ఈ భూమాతకు మాత్రం మహా గొప్ప ఒక పని చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. మనం పిరమిడ్ని నిర్మించుకున్నట్లయితే దానికోసం మీ అందరి సహాయ సహకారాలు నాకు అందించగలరని నేను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ తల్లి. మరి అశ్వరావుపేట నుంచి మేడం గారు వచ్చారు. మేడం గారి ఒక మాటల్లో మనం విందాం. జై శ్రీరామ్ అండి అందరికీ. మీరంతా నా బిడ్డలు. నేను ఒక మాతాజీగా నేను ఈ పిరమిడ్ జగత్కి అంటే ఎప్పటి నుంచో లలిత గారు పిరమిడ్ కట్టిన దగ్గర నుంచి కూడా మాకు ఆవిడ పిరమిడ్లు పట్టుకొచ్చి ఆవిడిచ్చారు. మా వీధి అంతా కూడాను అందరినీ కూడా పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేసుకోండి అని చెప్పి స్టాండ్ పిరమిడ్లో ఆవిడ పట్టుకొచ్చి ఇస్తే అందరినీ కూడా పిరమిడ్ ధ్యానంలో కూర్చోబెట్టాను. కానీ త్వరలోనే అశ్వారావుపేటలో కూడా ఒక పిరమిడ్ నిర్మించుకోవాలనే సంకల్పం నాకు కలిగింది. జై శ్రీరామ్. మన పత్రిజీ మహారాజ్కి జై. మీ అందరికీ ధన్యవాదాలమ్మా. తప్పనిసరిగా మనం త్వరలోనే అశ్వారావుపేటలో ఈ జ్ఞానము అనేది పెట్టి ఈ ధ్యానం క్లాసులు జరిపి కొన్ని రోజుల పాటు కనీసం ఒక వారం రోజులన లాస్ట్ రోజు వచ్చేసరికి ఇలాగా పెద్దది అంటే ఇంత పెద్దది మాతాజీ గారు ఉన్నారు ఇక్కడ. ఆవిడ పేరు వచ్చి స్వర్ణలత గారు రాజుగారు అందరూ మీ పేర్లు అన్నీ గబక్కుని గుర్తులేవు. ప్రతి ఒక్కరూ కూడా మరి మా దగ్గర కూడా పాల్గొనాలి. నేను విశ్వ హిందూ పరిషత్తు జిల్లా సంయోజక మాతృశక్తి సంయోజక కాబట్టి తప్పనిసరిగా మనం కూడా ఈ ధ్యానము అనే దాంట్లో మా ఊరిని తీసుకెళ్ళాలి ముందుకి అని ఎప్పటి నుంచో మాకు లలితాదేవి గారు చెప్తా ఉంటారు. ఆవిడెప్పుడు కూడా ప్రతిదానికి పిలుస్తారు. నాకు ఖాళీ ఉన్నప్పుడు వెళ్తూ ఉంటాను. వెళ్ళి వారు చేసే వీటిలోనే కొంచెం పాలు పంచుకుంటాను. ప్రతి ఒక్కరూ కూడా మీరు అందరూ ధ్యానం చేసుకోండి. ధ్యానం వల్ల ఎన్నో లాభాలు. నేను తెల్లవారుజామున 3 గంటలకి లేస్తానమ్మా. మీ అందరికీ నిజం చెప్తున్నాను. నా నోటమట వచ్చే ప్రతి వాక్యము కూడా నిజం చెప్పడమే. 3 గంటల కానించి కూర్చునో పడుకునో ఏదో రకంగా ధ్యానం చేసుకుంటాను. నాకు ఇప్పుడు 68వ సంవత్సరం. కానీ ఖచ్చితంగా ఇంత వయసు వచ్చినా కూడా నేను లేడి పిల్లలా పరిగెత్తుతాను. 68 సంవత్సరాల వయసు 28 లాగే నేను పరుగులు ఎత్తుతాను. మా ఊళ్ళో వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాగే వినాయకపురం వాసులు నా బిడ్డలు అందరూ ఉన్నారు. అలాగే ఇక్కడ దంపేట వాసులు కూడా నా పిల్లలు ఉన్నారు. దంపేటలో వాళ్ళు కూడా నా పిల్లలు అంటే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నా ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళు నా బిడ్డలు ఉన్నారు. సత్యనారాయణ తర్వాత ఇంకొక సత్యనారాయణ మన కాముట్ల అబ్బాయి నాగేశ్వరరావు వీళ్ళంతా కూడా నా బిడ్డలు. అంటే ప్రతి దానికి కూడా నేను ముందుంటాను. దేనికి వచ్చినా కూడా వీళ్ళంతా నా బిడ్డలే. కానీ వాళ్ళు ప్రముఖంగా నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మాకు ఆశీర్వాదం ఇవ్వాలమ్మా అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నా బిడ్డల వాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ నా ఆశీర్వాదం. నేను నిత్యము అగ్నిహోత్రం చేస్తాను. 3 కానించి 4 వరకు అంటే 1 గంట మాత్రమే ధ్యానం చేసుకుంటాను. తర్వాత నేను హీలింగ్ కూడా ఇస్తాను. అంటే ఎవరికైనా అనారోగ్యం ఉన్నా చేసినా హీలింగ్ ఇస్తాను. హీలింగ్ కూడా అందరికీ నేర్పించాను. కొంతమందికి హీలింగ్ ఇస్తాను. తదుపరి నేను చేసేది ఏంటి అంటే నిత్య అగ్నిహోత్రం చేస్తాను. ప్రతినిత్యము అగ్నిహోత్రం చేస్తాను. ప్రతినిత్యము అగ్నిహోత్రం వల్ల ఎంతమందో బాగుపడుతున్నారు. అదే రకంగా ధ్యానం చేసుకోమనే చెప్తాను వాళ్ళకి వచ్చిన వాళ్ళకి. ధ్యానం పిరమిడ్ మీకున్నా లేకపోయినా ఇంటి దగ్గర అయినా సరే స్టాండ్ ఒకటి సమకూర్చుకుని లేదా కనీసం అట్టలతోటైనా మీరు పిరమిడ్ లాగా తయారు చేసుకుని కూర్చుని ధ్యానం చేసుకోండి అమ్మా. మీ అనారోగ్యాలు తగ్గుతాయని చెప్తాను. వాళ్ళకి అనారోగ్యాలు తగ్గుతున్నాయి. చాలా బాగా మన పత్రిజీ గారు చేసిందంతా కూడా చాలా బాగుంది. అందరూ కూడా ఈ పిరమిడ్ ధ్యానంలో సుముఖులుగా ఉండి ప్రతి ఒక్కరూ కూడా ధన్యత పొందాలని మీ అందరికీ అమ్మగానే నేను కోరి ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని. జై శ్రీరామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మరి మీరు పైకి రాబట్టే కదా పిరమిడ్ నిర్మాణం చేయాలా, శాకాహార ర్యాలీ చేయాలా, ఇంకా ధ్యానం నేర్పాలని చెప్పారు. మేడానికి క్లాప్స్ కొట్టుకుందాం ఒకసారి.
ఓకే, ఇంకొక సీనియర్ పిరమిడ్ మాస్టర్ మరి ఖమ్మం జిల్లా అధ్యక్షులు శైలజ మేడం గారు మాట్లాడిందాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మన స్వర్ణలత మేడంకి, గణేష్ మాస్టర్ గారికి, భూపతిరాజు గారికి, ఇక్కడ వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ, మనం పిరమిడ్ నిర్మాణం చేసిన శ్రీనివాసరావు గారికి, నాగమణి గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. మనం 2 నిమిషాలని చెప్పిండు సార్. ఫస్ట్ డే నేనే వచ్చాను ఇక్కడికి. ఫస్ట్ మనకి సప్తాహం పెట్టినప్పుడు అలా కాదు. అయితే ఇప్పుడు ఒక పిరమిడ్ నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ 3 దేవతలు కొలువై ఉంటారు. పిరమిడ్ ఈజ్కోల్డ్ శ్రీచక్ర అని చెప్పిండు పత్రి గారు. మరి పిరమిడ్ కట్టించిన వాళ్ళు సత్యలోకం డైరెక్ట్ దారి అని చెప్పాడు. సత్యం తెలుసుకోవడమే ఆ పిరమిడ్లో కూర్చొని మనం. పిరమిడ్లో 3 శక్తి అదనంగా వస్తుంది. పిరమిడ్ ఈజ్కోల్డ్ ఆధ్యాత్మిక లాకర్ పత్రి గారు చెప్పారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? లేని వాళ్ళకి రుణాలు ఇస్తారు. బ్యాంకులో డబ్బులు ఉన్నవారు బ్యాంకులో దాచుకుంటారు. లేని వాళ్ళు వాళ్ళకి ఏదో పుస్తకాలు అవి పెట్టుకొని, పాస్ పుస్తకాలు, బంగారం, గోల్డ్ పెట్టుకొని ఏం చేస్తారు? రుణాలుగా ఇస్తారు. అలా మరి ఉన్న వాళ్ళకి డబ్బులు అక్కడ ఉపయోగపడతాయి. లేని వాళ్ళకి వడ్డీ వస్తుంది. వీళ్లకు బ్యాంకు కాబట్టి 60 పైసలు వడ్డీ ఇస్తారు. అది ప్రాపంచికం. కానీ ఆధ్యాత్మికతలో ఏంటంటే ఇప్పుడు మేడం వచ్చారు, ఓపెన్ చేశారు, చక్కగా ధ్యానం చేశారు, మేమందరం వెళ్ళి ధ్యానంలో కూర్చున్నామేమో. అప్పుడు వాళ్ళ శక్తి అందులో నిబిడీకృతం అవుతుంది. అది లేని వాళ్ళకి ఏమవుతుంది? ఆ శక్తిని తీసుకుంటారు వాళ్ళు. అప్పుడు ఏమొస్తుంది? వాళ్ళకు పుణ్యం వస్తుంది, వీళ్ళకి అనారోగ్యాలు బాగైపోతాయి. తర్వాత వీళ్ళు కూడా పెట్టే స్థితిలోకి వస్తారు. ఆధ్యాత్మిక లాకర్ పిరమిడ్ ఈజ్కోల్డ్ 3 దేవతలకు ఆలయమైంది పిరమిడ్. పత్రి గారు చెప్పారు, ధ్యానం చేస్తే 30%, ధ్యాన ప్రచారం చేస్తే 60%, పిరమిడ్ నిర్మాణం చేస్తే 100%. ఆధ్యాత్మికతలకు రావాలంటే మనం ఏం చేయాలి? పిరమిడ్ నిర్మాణం చేయాలి. చక్కగా పిరమిడ్ నిర్మాణం చేసిన వాళ్ళు ఎప్పుడు ఏటీఎం అని చెప్పాడు ఆయన. ఎనీ టైము ఎప్పుడైనా వచ్చి ధ్యానం చేసుకొని చెప్పేవారు. మనకి ఫీజు ఏం లేదు కాబట్టి అందులో తీసుకెళ్ళి మనం కూర్చోబెట్టినట్టుగా ఉంటే మీకు కూడా శక్తి వస్తుంది. పత్రి గారు ఏమన్నారంటే 1 గంట కూర్చొని ధ్యానం చేస్తే 1 ఏనుగు బలం వస్తుంది. ఒకళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తే 1000 ఏనుగుల బలం వస్తుందని చెప్పాడు పత్రి గారు. ఎందుకంటే ధ్యానం అంత గొప్పది. ఒక చిన్నదే నేను చెప్తా, 1 నిమిషమే వదిలేస్తా, నేను అయిపోజేస్తా. ఏంటంటే మహాభారత యుద్ధం జరిగిన తర్వాత ధర్మరాజు కృష్ణుడిని అడిగిండంట, నేను ఎంతో రక్తపాతం జరిగింది, ఎంతో మందికి ఇక్కడ హాని జరిగింది, వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వాళ్ళందరికీ అన్యాయం చేసిన వాడిని కదా, ఈ పాప ప్రక్షాళన కావాలంటే ఏం చేయాలి అంటే నువ్వు అన్నదానం చేయించు, అన్నదానం పుణ్యకార్యం అని చెప్పేసి అన్నదానం చేపిస్తాడంట. ఎప్పటిదాకా చేయాలంటే 1 గంట మోగుతుంది, గంట మోగిన తర్వాత దాకా నువ్వు అన్నదానం చేయమని చెప్పిండంట. అలా చేస్తూనే ఉన్నారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, నెలలు అయిపోయింది, సంవత్సరాలు కూడా అయిపోయినాయి. 10లు, 20లు, లక్షలు, 1000లు, లక్షలు, కోట్ల మంది భోజనం చేస్తున్నారు, కానీ గంట మోగట్లేదు. కానీ ఒకరోజు ఒక ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని ఒక గొప్ప తత్వవేత్త బయలుదేరిండు. తర్వాత ఒక సన్యాసిని కలిశాడని 3 రోజులు పట్టిందంట ఆయన కలవడానికి. తర్వాత ఒక అడవిలో ఒక ఆయన గారు తపస్సు చేసుకుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే నీకు ఆత్మజ్ఞానం గురించి చెప్తాడు అంటే ఆ అడవిలోకి వెళ్ళడానికి 3 రోజులు పట్టింది. ఇదో 3, అదో 3, 6 రోజులు. అప్పటికి వెళ్ళిన తర్వాత ఆయన ఎత్తుకొని కూర్చుంటే ఆయన కళ్ళు మూసుకొని తపస్సులో ఉన్నారు. ఆయన కళ్ళు ఓపెన్ చేయట్లేదు, ఈయన నోరు విప్పట్లేదు. అలా ఒక 2 రోజులు గడిచిపోయింది. 6, 2, 8 రోజులు అయిపోయింది. ఆత్మజ్ఞానం కోసం వెంపర్లాడుతున్నాడు ఆయన. అలాంటి టైంలో అప్పుడు 3వ రోజు వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆయన. అప్పుడు ఆయన కళ్ళు తెరిచినప్పుడు వెంటనే ఆత్మజ్ఞానం గురించి అడుగుదాం అనుకునే లోపలే నాకు మంచినీళ్ళు కావాలన్నాడు గురువు గారు. మరి గురువు మాట శిరసావించాలి కాబట్టి ఆ నీళ్లు తేయడానికి 1 పూట పట్టింది సార్. అలా వెళ్ళిండి ఆయన, దొప్పలు అవి ఆకులు అవి కొట్టించుకొని అలా తీసుకొని వచ్చేసరికి ఈయన గురువు గారు చనిపోయి ఉంటాడనమాట. అయ్యా బాబాయ్ 8 రోజులైంది నాకు ఆకలి వేస్తుంది అని చనిపోయాడు. ఆత్మజ్ఞానం ఎత్తుకోవాలంటే ఇంత కష్టమా అని ఆయనకు అనిపించింది ఆ క్షణంలో. అలా నడుచుకుంటూ ఆయన బయటికి వెళ్తున్నప్పుడు అక్కడ స్వామీజీ కనిపించాడు. కనిపించినప్పుడు అక్కడ మరి ఆత్మ నువ్వు వెళ్ళారు, నేను 3 రోజులు పట్టింది, మరి నేను వచ్చేసరికి ఆయన చనిపోయి ఉన్నాడు, మంచినీళ్ళు తీసుకొచ్చేసరికి అంటే ఇక్కడ ఒక్కళ్ళకే ధ్యానం చెప్పారు. ఒక ఆవిడ ఉంటుంది ఇక్కడ ఈ గ్రామంలో, అంటే ఆ ఆవిడ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్తే ఆమె గారు ఏం చేస్తుంది, ఆ తాటాకుల మీద రాసిచ్చాడు ఆయన గారు, గురువు గారు. అవన్నీ కత్తిరించుకొని ఒక లోలకుల్లాగా చేసుకుని దిద్దుల్లాగా పెట్టుకుందంట. ఆ జ్ఞానం నాకు చెప్పమ్మా అంటే నీ దిద్దుల్లాగా నాకు బాగా నచ్చినాయి, నేను ఇవ్వను అంటుందంట. ఈ మామూలుగా ఇచ్చేది కాదు, ఇది స్వామివారి ఇవ్వాలి, నేను ఇచ్చేది కాదంటుంది. అలాంటి అంత గొప్ప ఆత్మజ్ఞానం చూసారా, నేను ఇవ్వను అంటుంది ఆమె. ఆయనకేం ఆకలేస్తుంది, 8 రోజులు అయింది అప్పటికి. అక్కడ గంజి అన్నదానం చేస్తుండే కదా ధర్మరాజు, అక్కడ అన్నం వంపుతున్నారు. అయ్యో నాకు బాగా ఆకలేస్తుంది కదా, ముందు తర్వాత ఆత్మజ్ఞానంలే, ముందు ఈ శరీరం నిలబడాలి కదా అని చెప్పేసి ఆ గంజి దగ్గరికి వెళ్ళి గంజి పట్టుకుంటాడు. ఆ గంజితో పాటు 3 మెతుకులు అన్నం మెతుకులు లోపలికి వెళ్ళిపోతాయి. ఆత్మజ్ఞానం కోసం వెంపర్లాడే ఒక యోగి ఆయన, ఒక తత్వవేత్త 3 మెతుకులు అన్నం మెతుకులు మింగిన తర్వాత వెంటనే అక్కడ గంట మోగుతుందన్నమాట. అంటే అప్పటిదాకా సామాన్య మానవులు కోట్ల మంది భోజనం చేస్తున్నారు, అయినా కానీ గంట మోగలేదు. అంటే ఆత్మజ్ఞానం, అంత గొప్ప ఆత్మజ్ఞానాన్ని పత్రి గారు ఎలా ఇచ్చారు మనకు చెప్పండి.
కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి అరటికాయలు అమ్మినట్టుగా ఆత్మ జ్ఞానాన్ని పరిచయం చేశారు మనకి. అలాంటి గొప్ప మహానుభావుడికి మరొకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. జై బోలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి, మరి శ్రీనివాసరావు గారు నాగమణి గారికి, బాలాజీ పిరమిడ్ ధ్యాన మందిరంకి, ఇక్కడ వచ్చిన పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. చూసారా మేడం అంటే మరి ఎలా ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎక్కువ మాట్లాడారు మీరు. ఓకే, చాలా అద్భుతమైన రోజు ఈరోజు. మరి భూమాతకి సంబంధించిన రోజున మనం ఈ కార్యక్రమం చేసుకోవటం శ్రీనివాసరెడ్డి గారు ఎంత శుభదినం. అలాగనే మీరంతా కూడా ఎంత ఎండ కాస్తున్నా కూడా దానికి కూడా లెక్క చేయకుండా మీరు ఇక్కడ కూర్చోవటం ఎంత అద్భుతమైన విషయం. ఈ మధ్యకాలంలో కొన్ని రోజుల తర్వాత నేను ఇలాంటి సభ చూడటం జరుగుతుంది. మరి ఎండను కూడా లెక్క చేయకుండా కూర్చోవటం అందుకే మీ అందరికీ కూడా ధన్యవాదాలు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్థాపించి ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి మనిషి కూడా ఒక బుద్ధుడు కావాలని, ప్రతి జీవి కూడా రక్షించబడాలని సుదీర్ఘంగా 35 సంవత్సరాలు మన అందరికీ ధ్యానం నేర్పి 2 రాష్ట్రాలు, తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ధ్యానం నేర్పి, అలాగనే మన భారతదేశం అంతా కూడా తిరిగి చెప్పి మరి ఇతర దేశాల్లోకి వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తూ, శాకాహార ప్రచారం చేస్తూ పిరమిడ్ నిర్మాణాలు చేయటం. ఆ తర్వాత పత్రి సారు ఇక దీన్ని ధ్యాన జగత్ చేయాలంటే ఒక మీడియా కావాలి, దీనికి పిఎంసి మీడియాని తీసుకురావాలని చెప్పేసి 2017లో సారు మరి ఈ మీడియాని తీసుకొచ్చి ఒక బ్రహ్మాస్త్రాన్ని ఈ భూమి మీద వదిలితే ఈ రోజున 140 దేశాల్లోకి వెళ్ళి ఎంతో జ్ఞానాన్ని పంచుతుంది. ఈరోజు ఎవరిని అడిగినా కూడా మీరు ఎలా వచ్చారు ధ్యానంలో కంటే, మేము పిఎంసి ఛానల్ చూసి వచ్చినాం, యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చినామని ఎంతోమంది చెబుతున్నారు. మీ గురువు ఎవరు అంటే ఈరోజు మా గురువు పిఎంసి ఛానల్ అని చెప్తున్నారు. ఇలాంటి పిఎంసి ఛానల్ని మనకి పత్రిజీ గారి యొక్క ప్రతిరూపంగా మరి ఇక్కడికి రావటం, ఎన్నో విషయాలు ఇక్కడ ఈ దమ్మపేటలో ఈరోజు ఇప్పుడు జరుగుతుంటే ప్రపంచ దేశాలు 140 దేశాల్లో మరి ఈరోజు ఈ జ్ఞానాన్ని అందుతుంది. ఇక్కడ చెప్పిన సీనియర్ మాస్టర్స్ అందరి యొక్క జ్ఞానం కూడా మరి 140 దేశాల్లోకి వెళ్తుంది. అలాగే ఇంకా ఎన్నో ఇలాంటి పిరమిడ్లు మనం నిర్మాణాలు చేసుకొని ప్రతి వాళ్ళు జ్ఞానం ఎంత తెలుసుకున్నామని కాదు, ఎంత ఆచరించడం అనేది కావాలి. ప్రతిరోజు కూడా సాధన చేయాలి, ప్రతి నిత్యం కూడా సాధన చేస్తేనే మరి ఆచరించడం అనేది వస్తుంది. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి జ్ఞానానికి. మరి ఎంతోమంది మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ చెప్పారు. మరి అవన్నీ మనం తెలుసుకొని వారి యొక్క మార్గదర్శకత్వంలో మనమంతా కూడా వెళ్తూ మరి ఎంతోమంది వచ్చే వాళ్ళకు భావితరాలకి మనం ఈ జ్ఞానాన్ని అందజేయాలి. మరి నిరంతరం ఈ గంగా ప్రవాహంలాగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎప్పుడు కూడా మూమెంట్, ఇది ఒక మూమెంటు, ఎప్పుడు మూమెంట్తోనే ఉంటుంటుంది. ఎంతోమంది జ్ఞానులను తీర్చిదిద్ది గురువులుగా చేసి, ఇక్కడ శిష్యులు ఎవరూ లేరు, గణేష్ గారు చెప్పారు ఇందాక, శిష్యులు ఎవరు లేరు, అంతా గురువులు యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇదిగో లక్ష్మి గారు ఉంది, ఇల్లందు నుంచి వచ్చింది. మరి శాకాహార ర్యాలీలో ఎంతో మరి నైపుణ్యంగా పేపర్లు పంచడం జరుగుతుంది. లక్ష్మి గారి మాటలు విందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి మా శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. పిఎంసి ఛానల్ అనేది పత్రిజీ సారి అందరి ప్రతిరూపం అన్నమాట. ప్రతి క్షణం సత్యదర్శనం అంటే దాంట్లో పరమగురువుల జ్ఞానం ఉంటుంది, అందరి జ్ఞానం ఉంటుంది. మనము ఒక్కరోజు 2 రోజులు 1 నెల రోజులు తిరిగితే ఎన్ని రోజులు తిరుగుతామండి ధ్యానం చెప్పడానికి? అదే ఛానల్లో 1,00,000 కాంటాక్ట్ల జ్ఞానం ఉందన్నమాట. మనం ముందు తరాల వారికి తర్వాత తరాల వారికి సరిపోని జ్ఞానం ఉంది. అంటే ఎంత అద్భుతం అండి పిఎంసి ఛానల్ అనేది. ఎంతమందికి ఒక నెలకి 50 లక్షలు ఖర్చు అవుతుందన్నమాట. కాబట్టి మనం పిఎంసి ఛానల్కి
సహాయ సహకారాలను అందిద్దాము. ఎంత చేతనైతే అంత చక్కగా మనము ఆ ఛానల్ని మన ఛానల్ అది, ఆ ఛానల్ కోసం మనం కృషి చేద్దాం, మన ఛానల్ని మనం కాపాడుకుందామండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకేనమ్మా, చాలా చక్కగా చెప్పింది మన లక్ష్మి గారు ఇల్లందు నుంచి వచ్చి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.